రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఒక కుటుంబంలో అయితే 3 యువతులను బలికొంది. దీంతో తల్లిదండ్రులు గుండె లవిసేలా రోదిస్తున్నారు. టిప్పర్ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబంలో అంతులేని విషాదం మిగిల్చింది. తాండూరు వడ్డెర గల్లీలో నివాసముండే ఎల్లయ్య గౌడ్ 3 కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అక్కా చెల్లెలైన తనూష, సాయిప్రియ, నందిని 3 మరణించారు. నందిని ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్ లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది. ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనూష అని ఉంది. అమ్మాయి ఎంపీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. తనూష డిగ్రీ ఫస్ట్ ఇయర్, సాయిప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్, నందిని ఎంబీఏ చదువుతున్నారు. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ఈ 3 సిస్టర్స్ గత నెల 15 జరిగిన పెద్దక్క అనూష పెళ్లిలో సందడి చేశారు. గత నెల 30న ఒక కజిన్ పెళ్లికి కూడా హాజరయ్యారు. తిరిగి కాలేజీకి ఇవాళ ఉదయం బయలుదేరారు. తాండూరులో ఇవాళ ఉదయం ఎల్లయ్య గౌడ్ బస్ స్టాప్కు వెళ్లి 3 కుమార్తెలను బస్ ఎక్కించారు. కాసేపటికే బస్సును టిప్పర్ ఢీకోవడంతో 3 అక్కా చెల్లెళ్లు మరణించారు. జిల్లాలో భయంకరమైన రోడ్డు ప్రమాదం, లారీ బస్సు ఢీకొట్టి పలువురు గాయాలైన సందర్భంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన 3 విద్యార్థులను మరణించినారని చెప్పడానికి చింతిస్తున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయిప్రియ, థర్డ్ ఇయర్ బీఎస్సీ ఎంఎస్డిఎస్. వాళ్ళ ఓన్ సిస్టర్ ఈ నందిని ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నారు. వీళ్ళు మరణించారు. తర్వాత ముస్కాన్ బీఎస్సీ ఎంపీసీఐఎస్ థర్డ్ ఇయర్, ఈ అమ్మాయి కూడా తాండూరు. వీళ్ళు 3 కూడా తాండూరు వాసులు. వీళ్ళు మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను. దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఉదయం తాండూరులో ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కారు తనూష, సాయిప్రియ, నందిని. అంతలోనే ప్రమాదం బారిన పడ్డారు. 3 కుమార్తెలు ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు గుండె లవిసేలా రోదిస్తున్నారు. ప్రమాద స్థలం, ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోదించడం అందరినీ కలిచివేస్తోంది. సంవత్సరాల బండి నడిపిస్తా. నేను బెంగళూరు ఉండి ఇక్కడ వచ్చేసిన సార్ నా పిల్లల గురించి. గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా. మా పిల్లలు వచ్చినారు, అక్కనే మనం డాడీ జాబ్ ఎక్కినామని చెప్పారు. వచ్చిన జాబ్ వస్తుంది, డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన. నా కారు ఉంది, నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆండ్రూరులో టవేరా కావడంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి పెడతాను, అందరికి పోతుంటాను. సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, 3 ఒకటే సార్. ఒక్కరన్నా ఉండదే ధైర్యం సార్ నాకు. వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వం ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు? ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఎల్లయ్య గౌడ్ దంపతులకు 4 కుమార్తెలు. డ్రైవర్ గా పనిచేస్తున్న ఎల్లయ్య గౌడ్ 4 కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. ఒక కుమార్తెకు గత నెలలోనే పెళ్లి చేశారు. మిగిలిన 3 కుమార్తెలు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారడంతో ఎల్లయ్య గౌడ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.